మరి కాసేపట్లో డీజీఎంఓ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఆపరేషన్ సింధూర్పై వివరాలు వెల్లడించనుంది డీజీఎంఓ. ఇరు దేశాల మధ్య చర్చలపై వివరించనుంది. మరోవైపు తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణమైనా దాడికి రెడీగా ఉన్నామని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఇప్పటికే యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పులు జరుపుతుందని, ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో ఏ క్షణంలోనైనా పాక్ పై భారత్ దాడి చేయొచ్చని తెలుస్తోంది. మరి కాసేపట్లో డీజీఎంఓ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఆపరేషన్ సింధూర్పై వివరాలు వెల్లడించనుంది. ఇక ఇరు దేశాల మధ్య చర్చలపై వివరించనుంది. మరోవైపు అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణమైనా దాడికి రెడీగా ఉన్నామని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఇప్పటికే యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పులు జరుపుతుందని, ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో ఏ క్షణంలోనైనా పాక్ పై భారత్ దాడి చేయొచ్చని తెలుస్తోంది. ఇక డీజీఎంఓ ప్రెస్ మీట్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. యా శివ, ఇప్పుడు కాసేపట్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు కానుంది. త్రివిధ దళాధిపతులు దీనిపైన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఐఏఎఫ్ ఫైటర్ జెట్స్ కండక్టెడ్ ప్రెసిషన్ స్ట్రైక్స్ ఆన్ ది పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ అనేది కూడా మనకి వార్తలు అందుతుంది. ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఎస్కలేషన్ ఆఫ్ హాస్టిలిటీస్, పాకిస్తాన్ హ్యాస్ బీన్ స్వామింగ్ ఇండియన్ సిటీ అండ్ స్టేట్స్ along with the western border with their Turkish-made Songar drones. Pakistan has launched high-speed missiles at Punjab targeting medical facilities, schools, religious sites and critically military bases. These attacks were successfully neutralized by India's air defense systems అంటూ కూడా తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతము పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద భారతదేశము పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిందని, దానిపైన ఇప్పుడు ఈ బ్రీఫింగ్ లో చెప్పబోతున్నారు అనేది. అనంతరం 6:30 తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. అయితే ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ టర్కీ మేడ్ సోంగర్ అనే డ్రోన్స్ పేరిట ప్రత్యేకంగా పంజాబ్ ని టార్గెట్ గా ఎంచుకొని మెడికల్ ఫెసిలిటీస్, స్కూల్స్, అలాగే రిలీజియస్ సైట్స్ అంటే అమృత్సర్ లోని గురుద్వారా, దీంతో పాటు క్రిటికల్ మిలిటరీ బేసెస్ పఠాన్ కోట వైమానిక స్థావరాన్ని పైన కూడా దాడి చేయాలని పదే పదే కూడా ప్రయత్నించింది. దాదాపు 26 పైగా కూడా డ్రోన్లు, మిసైల్ అన్నింటినీ కూడా అస్త్రంగా సంధించింది. అయితే దీస్ అటాక్స్ వర్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్డ్ బై ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే వీటిని ఎక్కడికక్కడ కూడా ఇండియన్ ఎయిర్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో న్యూట్రలైజ్ చేశాయని కూడా తెలుస్తోంది మనకి. అంటే మనం మొదలు కూడా చర్చించుకున్నాము, పాకిస్తాన్ క్షేపణంలో డ్రోన్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేస్తూ వస్తుంది, నిర్వీర్యం చేశాయి మన భద్రతా దళాలు. అయితే దీనిపైనే ఒక అథెంటిసిటీ అయితే లేదు, కానీ ఒక మ్యాప్ అనేది విడుదలైంది. సో దీని మీద ప్రామాణికం అనేది లేదు, కానీ ఒక స్పెక్యులేటివ్ గా నడుస్తోంది. దీనిపైన పలు ప్రాంతాల్లో అంటే ప్రెసిషన్ గా కొన్ని ప్రాంతాల్లో 10th మే రోజు బలోరి, అలాగే సర్గోదా, జాకోబాద్, అలాగే నూర్ఖాన్ అనే ప్రాంతాల్లో ఎయిర్ బేస్ల పైన భారత్ దాడి చేసింది. అసలు పాకిస్తాన్ ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది అనేది కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన మరి అఫీషియల్ గా ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించాల్సి ఉంది. సో అయితే వివరాల్లోకి వెళ్తే మాత్రము ప్రస్తుతము దీనిపైన విపరీతంగా చర్చ జరుగుతోంది. బాల్గోరి గోన్ ప్రెసిషన్ స్ట్రైకింగ్ బై ఇండియన్ ఏఎల్సీ లైక్ బ్రహ్మోస్ మిసైల్ తోని ఎట్ పాకిస్తాన్ పిఏఎఫ్ బేస్ బలోరియన్ 10th మే అనేది కూడా వార్తలు వస్తున్నాయి. మ్యాప్స్ లో కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. మరి దీనికి అథెంటిసిటీ ఉందా లేదా అనేది మనం చూడాలి. దీనిపైన ఆర్మీ అధికారులే దీనిపైన స్పష్టత ఇవ్వాలి. దీంతో పాటు పలు ప్రాంతాలపైన కూడా భారత ఎయిర్ ఫోర్స్ దాడులు చేసిందని, దీన్నే ప్రత్యేకంగా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు. త్రివిధ దళాధిపతులను కూడా చేస్తున్నారు. అయితే
imaginarily released by an Indian firm Kawa Space spotlights damage at Pakistan Balori Air Base. The Indian Air Force strike appears to have a severely damaged hangar, debris visible along with structural damage, runway proximity, possible quick reaction role for the hangar అని కూడా చెబుతున్నారు. ఇంకో ఇక్కడ మ్యాప్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాము ఈ ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది అనేది కూడా ప్రస్తుతం తెలుస్తోంది. సో దీనిపైనే బ్రీఫింగ్ ఉండబోతోంది అనేది కూడా చాలా స్పష్టం అవుతుంది. దీని తర్వాత మరో ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటు సర్గోదా అలాగే మరో ప్రాంతం పైన కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇది జాకోబాబాద్ అనేది కూడా ప్రెసిషన్ స్ట్రైకింగ్ బై ఇండియన్ ALCM ఎట్ PF బేస్ షాబాజ్ జాకోబాబాద్ ఆన్ 10th May అనేది కూడా చెప్తున్నారు. అంటే ఇవన్నీ అటాక్లు సిమిలర్ గా అందరూ నిద్రపోతున్న సమయంలో మరోసారి భారత వాయుసేన ఈ దాడి చేసిందా అనేది కూడా చాలా స్పష్టం అవుతోంది. సో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అసలు నిజంగానే భారతదేశం రావల్పిండి అలాగే లాహోర్ దీంతో పాటు కరాచీల పైన దాడి చేసిందా అనేది కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. సో దానికి సంబంధించిన ఈ శాటిలైట్ ఇమేజెస్ తో పాటు అలాగే ఎక్స్ వేదికగా ఇది చూస్తున్నారు. సో మరో చైనీస్ శాటిలైట్ ఫర్మ్ మిజాజ్ విజన్ హెల్ప్స్ టు స్పాట్లైట్ డామేజ్ ద పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ద ఇండియన్ ఫోర్ ప్రెసిషన్ స్ట్రైక్ అపియర్స్ టు హ్యావ్ ఫోకస్డ్ ఆన్ డిసేబులింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్ రిపోర్ట్ వెహికల్స్ ప్రెజెంట్ ఆన్ ద సైట్ అండ్ ఎట్ ద టైం అంటున్నారు. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్న కెమెరాలో ఏమేమి ధ్వంసమయ్యాయి అనేది కూడా చాలా క్లియర్ గా శాటిలైట్ మ్యాప్ ద్వారా దీన్ని ధృవీకరించనున్నారు అధికారులు. మనము విజువల్ లో కూడా చాలా క్లియర్ గా అంటే ఇక్కడ మ్యాప్స్ లో చూడొచ్చు. దీనిలో ప్రత్యేకంగా మెన్షన్ కూడా చేశారు ఎక్కడెక్కడ ట్రక్స్ తో పాటు అలాగే at least 2 trucks likely military supported related destroyed. అలాగే ఎయిర్ బేస్ ఫెసిలిటీ హ్యాస్ ఆల్సో సస్టైన్ కన్సిడరబుల్ డ్యామేజ్ అనేది కూడా తెలుస్తుంది. పోస్ట్ స్ట్రైక్ ఇమేజ్ అలాగే ప్రీ స్ట్రైక్ ఇమేజ్ టార్గెటెడ్ ఏరియా అనేది మనం కాస్త జూమ్ లో వద్దాం శివ. ఈ శాటిలైట్ మ్యాప్స్ అనేటివి కూడా మనం వీక్షకులకు చూపెట్టాలి. ఇక్కడ చాలా క్లియర్ గా కూడా కనిపిస్తోంది ఈ దీంట్లో పోస్ట్ స్ట్రైక్ ఇమేజ్ లో ఎక్కడెక్కడ ఏం జరిగింది. ద ఎయిర్ బేస్ ఫెసిలిటీ హ్యాస్ ఆల్సో సస్టైన్ కన్సిడరబుల్ డ్యామేజ్. ఇంకో ఇక్కడ ట్రక్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రక్స్ ఉన్నాయి, అలాగే అట్లీస్ట్ 2 trucks లైక్లీ మిలిటరీ సపోర్టెడ్ రిలేటెడ్ డెస్ట్రాయిడ్. అంటే ఈ మిలిటరీకి సంబంధించిన అట్లీస్ట్ 2 ట్రక్కులు విధ్వంసమయ్యాయి అనేది కూడా ప్రీ స్ట్రైక్ ఇమేజ్. అంటే దాడి జరగక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి జరగక ముందు టార్గెటెడ్ ఏరియా ఇక్కడ ఇదంతా కూడా చాలా ప్లేన్ గా ఉంది, చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా 4 నుంచి 5 ఎయిర్ బేస్ల పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ జరిపిందనేది కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన అధికారులే ధృవీకరించాల్సింది. సో పాకిస్తాన్ ఒకవేళ నిజంగానే ఈ మెయిన్ ఎయిర్ బేస్ల మీద భారత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేస్తుంటే మాత్రం పాకిస్తాన్ కి కోలుకోవడానికి యావరేజ్ గా 2 నుంచి 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇంకా కరాచీ పోర్టుకు సంబంధించి దీనిపైన కూడా ఇటు నేవీ ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా స్పష్టం చేయాల్సి ఉంది. ఒకవేళ కరాచీ పోర్ట్ ని భారత దళాలు పేల్చివేసి ఉంటే మాత్రము కనిష్టంగా 3 సంవత్సరాలు పడుతుంది పాకిస్తాన్ కోలుకోవడానికి. ఎందుకంటే మెయిన్ ఆయిల్ రిజర్వ్స్ కానీ మెయిన్ ట్రేడింగ్ ఆ గూడ్స్ అవన్నీ టూల్స్ అనేవి కూడా అక్కడి నుంచే కరాచీ పోర్ట్ అనేది పాకిస్తాన్ కి ఆర్థిక రాజధాని. సో కరాచీ పోర్ట్ ధ్వంసం అయితే మాత్రము ఇంకా పాకిస్తాన్ పని కొలాప్స్ అని కూడా చెప్పాలి. సో ఈ శాటిలైట్ మ్యాప్స్ అంటే సోషల్ మీడియాలో పెట్టారు. సో దీనిపైన బేస్ చేసుకొని కూడా మనం చెబుతున్నాము. సో ప్రస్తుతము ఈ PAF బేస్డ్ సర్గోదా ప్రాంతంలో కూడా ఇక్కడ స్ట్రైక్స్ జరిగాయని, పోస్ట్ స్ట్రైక్ ప్రీ స్ట్రైక్ అనేది కూడా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. మ్యాప్స్ లో చూపిస్తున్నారు. మరి దీనిపైన ఇప్పుడు బ్రీఫింగ్ లో ఏం చెప్తారనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. ఇండియా ఒకవేళ నిజంగానే అంటే దేశవ్యాప్తంగా కూడా అందరూ అనుకుంటున్నారు మోదీ ప్రభుత్వం ఏం చేస్తుంది, పాకిస్తాన్ వాడు షెల్లింగ్ చేస్తుంటే పాకిస్తానీ డ్రోన్లను క్షిపణులను మాత్రం కౌంటర్ చేస్తున్నారు, కానీ పాకిస్తాన్ పైన ఎందుకు అటాక్ చేయట్లేదు లేదని కూడా దేశవ్యాప్తంగా అందరూ ఇండియా ఫైట్ బ్యాక్ అగైన్స్ట్ ద పాకిస్తాన్ హ్యాష్ ట్యాగ్ అంటూ కూడా విస్తృత స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో నిజంగానే ఈ రోజు తెల్లవారుజామున యథావిధిగా ఎవరికి తెలియకుండా అంటే యూజువల్ గా ఇండియా ఏదైనా స్ట్రైక్స్ చేస్తే అది పూర్తిగా అయిపోయాకే అఫీషియల్ గా ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది. పాకిస్తాన్ లాగా ప్రగల్భాలు అనేది కూడా పలకదు. సో ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. మరి దీనిపైన ప్రస్తుతము ఎయిర్ చీఫ్ ఏమైనా బ్రీఫ్ చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి శివ.
అయితే శ్రీచరణ్, అసలు ఎప్పుడైతే ఈ కాల్పుల విరమణకు భారత్ ఒప్పుకుందో అప్పటి నుంచి ఇంటర్నల్ గా కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అయినటువంటి పరిస్థితి. ఏ బేసిస్ లో మొత్తం వీటన్నింటినీ కూడా ఒప్పుకుంది ఇండియన్ గవర్నమెంట్ అనేది తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న సిచ్యువేషన్. మొత్తం అన్ని అంశాలకి సంబంధించి ప్రస్తుతం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బ్రీఫింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందనుకోవాలా? మరి కాసేపట్లో డీజీఎంఓ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు వెల్లడించనుంది డీజీఎంఓ. ఇరు దేశాల మధ్య చర్చలపై వివరించనుంది. మరోవైపు అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణమైన దాడికి రెడీగా ఉన్నామని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఇప్పటికే యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పులు జరుపుతుందని, ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణంలో భారత్ పాక్ పై దాడి చేయొచ్చని తెలుస్తోంది.